నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రాంప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం రాంప్రసాద్ గారు. నమస్తే అండి. రాంప్రసాద్ గారు, ఆర్ఈఐటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని వింటున్నాం. Yes, అండ్ దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదు అని పక్కన పెడితే ఫస్ట్ రియల్ ఎస్టేట్ మెయిన్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే లిక్విడిటీ అనేది ఉండదని చాలా చెప్పుకున్నాము, వీడియోస్ కూడా చేశాము. అండ్ అంత సేఫ్ కూడా కాదని అనుకున్నాము. బట్ ఆర్ఈఐటి కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించింది. మరి రియల్ ఎస్టేట్కి ఆర్ఈఐటికి తేడా ఏంటి? దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఎస్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నిజానికి చాలా ఆప్షన్స్ కన్నా రియల్ ఎస్టేటే ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. చాలా ట్రెడిషనల్ ఆప్షన్స్ కన్నా సంథింగ్ లైక్ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, ఫిక్స్డ్ డిపాజిట్, పోస్టల్ డిపాజిట్స్ కన్నా రియల్ ఎస్టేట్ ఇంచుమించుకి డబుల్ ది రిటర్న్ ఇస్తుంది. దట్స్ అ ఫ్యాక్ట్. నిజానికి ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ ఈజ్ నౌ ట్రేడింగ్ అట్ 5.5, సుకన్య సమృద్ధి అట్ 7.6, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అట్ 7.1. ఇలా ఉన్నాయి కదా డిఫరెంట్గా. గోల్డ్ కూడా 10 ఇయర్స్లో 6% ఇచ్చింది. కానీ 90% ఆఫ్ ది రియల్ ఎస్టేట్ అసెట్స్, అది ప్లాట్ అయినా, ఇల్లు అయినా, ఇండిపెండెంట్ హౌస్ అయినా, ఫ్లాట్ అయినా 12% ఇచ్చింది రిటర్న్. ఓకే, రియల్ ఎస్టేట్ విల్ డెఫినెట్లీ గివ్ ఏ ఫార్ బెటర్ రిటర్న్ దెన్ మెనీ అదర్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్. అందుకనే ఈ విషయం తెలకపోయినా రియల్ ఎస్టేట్లో పెడతారు. ఓకే, రియల్ ఎస్టేట్ అనేది ఆన్ అన్ యావరేజ్ 10 to 12% ఇస్తుంది. అది 5-6 కాదు. ఓకే, రియల్ ఎస్టేట్ విల్ డెఫినెట్లీ గివ్ ఏ వెరీ బెటర్ రిటర్న్ కంపేర్ టు అదర్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్. దాన్ని కూడా గత వీడియోలో చేశాను నేను కొన్నిసార్లు. రూల్ ఆఫ్ 72 అని. 10 ఇయర్స్లో మీ ప్రాపర్టీ వాల్యూ డబుల్ అయిందంటే, మోస్ట్ ఆఫ్ ద కేసులు డబుల్ అయింది హైదరాబాద్లో 10 ఇయర్స్లో. నేను ప్రాపర్టీ అంటే ఇండిపెండెంట్ హౌస్ అండ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మాడుతున్నాను, ప్లాట్ కాదు. 10 ఇయర్స్లో డబుల్ అంటే దాని ప్రైస్ ఇయర్లీ 7% అప్రిషియేట్ అయినట్టు. దెర్ ఈజ్ వన్ రూల్ కాల్డ్ రూల్ ఆఫ్ 72. 72/10 is 7 అయితే 7%. ఇందాక అనుకున్నట్టుగా మనం రెంట్ ఏమో 3% పర్ ఇయర్ వస్తుంది. దాని ప్రాపర్టీ వాల్యూ 7% పెరిగింది అంటే 7 + 3 is 10%. ఇంకోటి ఏంటి, ఈరోజు 3% రెంట్ వస్తే నెమ్మదిగా రెంట్ పెరుగుతుందిగా 10 ఇయర్స్లో. సో అందుకనే ఒక 10 ఇయర్స్ స్పాన్లో మీ ఇన్వెస్ట్మెంట్ చేసిన క్యాపిటల్ మీద రెంట్ అరౌండ్ 5% వస్తుంది మీకు. యావరేజ్ రెంట్ 5% ఏమో రెంటల్ ఇన్కమ్, 7% ఏమో దాని ప్రైస్ అప్రిషియేషన్, విచ్ ఈజ్ 7 + 5 12% రిటర్న్. 12% ఈజ్ బిగ్ రిటర్న్ కంపేర్ టు అదర్స్. ఎస్. ప్లాట్ కొన్నా అంతే. ప్లాట్ కొంటే ఇంచుమించుగా 6 ఇయర్స్లో డబుల్ అయిపోతుంది ప్రైస్. 6 ఇయర్స్లో డబుల్ అంటే కూడా 12 వచ్చినట్టే. 12 ఈజ్ ఎ గుడ్ రిటర్న్. అయితే రియల్ ఎస్టేట్ ఎందుకు మనం అంత ఎక్కువగా తీసుకోవద్దని చెప్తుంటే, రియల్ ఎస్టేట్లో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ లిక్విడిటీ మిస్ అవుతారు. సన్నగా అమ్మాలంటే అమ్మలేరు. మీరు అమ్మనంతకాలం మీ ప్రాపర్టీ ఎన్ని కోట్లన్నా చెప్పుకోవచ్చు, ఎవరికి అబ్జెక్షన్ లేదు. మీరు అమ్ముతున్నప్పుడు దాని ప్రైస్ని ఎవరు డిసైడ్ చేస్తాడు? కొనే అతను డిసైడ్ చేస్తారు, మీరు డిసైడ్ చేయరు. అండ్ మీకు ఇన్ బిట్వీన్ అవసరం వస్తే దాంట్లో కొంత భాగం అమ్ముకోలేరు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో బాత్రూమ్, బెడ్రూమ్ అమ్ముకోలేరు. ఎమర్జెన్సీ వస్తే 150 గజాల స్థలంలో 150 గజాల స్థలంలో 10 గజాలు 5 గజాలు అమ్ముకోలేరు. బీయింగ్ ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడో ఇబ్బంది వస్తే సన్నగా దాని నుంచి కొంత అమౌంట్ అంటే తీసుకోలేరు. అందుకనే రియల్ ఎస్టేట్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నా. ఇన్వెస్ట్ చేయొద్దని ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు మనం అనుకున్న ఛాలెంజెస్ ఏంటి? రియల్ ఎస్టేట్లో ఉన్న ఛాలెంజెస్ ఒకటి, ఫస్ట్ రియల్ ఎస్టేట్ కొనాలంటే మీకు పెద్ద మొత్తం కావాలి. ఇప్పుడు ఆర్డీ పెట్టాలి, పోస్టల్ ఆర్డీ పెట్టాలి, పీపీఎఫ్ పెట్టాలి, సుకన్య సమృద్ధి పెట్టాలంటే మంత్లీ 1000-500 పెట్టుకోవచ్చు. మరి రియల్ ఎస్టేట్ అవ్వదు కదా, లక్షలతో కూడుకుంది. ఎస్. వీటన్నిటికీ సొల్యూషనే ఆర్ఈఐటి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే ఎలాగైతే మ్యూచువల్ ఫండ్స్ ఇది సిమిలర్ టు మ్యూచువల్ ఫండ్. ఆర్ఈఐటి సిమిలర్ టు మ్యూచువల్ ఫండ్, బట్ ఇది డీమ్యాట్లో కొనుక్కుంటారు. డీమ్యాట్ అకౌంట్లో ఆర్ఈఐటి అని సెర్చ్ చేస్తే దొరుకుతుంది. సెబీ అప్రూవల్ ఇచ్చింది. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మ్యూచువల్ ఫండ్. అంటే ఒక కమర్షియల్ ప్రాపర్టీని మీ దగ్గర ఉన్న 50,000తో కూడా కొనుక్కున్నదే ఆర్ఈఐటి. ఎలా పాసిబుల్ అంటే, ఇప్పుడు మనకి 3 ఆర్ఈఐటీస్ ఉన్నాయి ఇండియాలో: మైండ్ స్పేస్, బ్రూక్ ఫీల్డ్ అండ్ ఎంబసీ. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మైండ్ స్పేస్ ఉంది హైదరాబాద్లో, మనకు తెలుసు మైండ్ స్పేస్ అంటే. ఇప్పుడు మైండ్ స్పేస్కి డిఫరెంట్ టెనెంట్స్ ఉంటారు. ఐటీ సెక్టర్లో మేజర్ 60% ఐటీ సెక్టరు, హెల్త్ కేర్ సెక్టరు, ఫార్మాకి అలా ఇస్తారు. అంటే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఇస్తారు. టెనెంట్ని కూడా ఒక సెక్టర్ వాళ్ళకి ఇవ్వరు. ఒక సెక్టర్లో ప్రాబ్లం వస్తే రెంట్లు ఆగిపోతాయి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే, పెద్ద కమర్షియల్ స్పేస్ ఉన్న వాళ్ళు, లీగల్ టీమ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. టెనెంట్స్ని కూడా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి చూజ్ చేసుకొని ఆన్ అన్ యావరేజ్ 6 to 7 years రెంటల్ అగ్రిమెంట్తో తీసుకుంటారు. అంటే ఇప్పుడు షాపింగ్ మాల్స్ కూడా అలాంటివి. అలాగే ఇవి ఇంకా బిగ్గర్ మాల్స్, వెరీ బిగ్గర్ కమర్షియల్ స్పేస్లు. అవి అలా రెంట్స్ అంటే రెగ్యులర్ రెంట్ ఉంటుంది, లాంగివిటీ ఆఫ్ ది టెనెంట్ ఉంటుంది. అండ్ ఇట్లా మార్కెట్లో ప్రాబ్లం వచ్చి, ఫార్మా సెక్టర్లో ప్రాబ్లం, ఐటీ సెక్టర్లో ప్రాబ్లం వస్తే అన్ని సెక్టర్స్ పెట్టుకుంటారు. ఈ ఆర్ఈఐటీస్ ఏంటంటే దే ఓన్ ప్రాపర్టీ విత్ ది మనీ ఫ్రమ్ ది పబ్లిక్. జనాల దగ్గర డబ్బులు తీసుకొని, అది మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగ యూనిట్స్, దీంట్లో కూడా యూనిట్స్ లాగా అమ్మేసి మొత్తం 20 యూనిట్స్ కలిపి ఒక లాట్ అలా పెట్టారు.
అలా యావరేజ్గా ఈ 3 REITs అరౌండ్ 50-75,000 ఒక లాట్ చొప్పున వచ్చాయి. అంటే 50,000 ఉంటే మీరు ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొన్నట్టే. మీకంటే ఒక షేర్, ఒక కమర్షియల్ ప్రాపర్టీలో మీకు కొంత షేర్ ఉంటుంది. అక్కడ వస్తున్న ఇన్కమ్ని సెబీ రూల్ ప్రకారం ఆ ప్రాపర్టీలో జనరేట్ అవుతున్న ఇన్కంలో 90% ఇన్వెస్టర్స్కి ఇచ్చేయాలి ఎప్పటికప్పుడు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఆర్ మంత్లీ. యాజ్ ఆఫ్ నౌ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఒక రెంట్ లాగా అక్కడ వస్తున్న రెంట్ని ఇన్వెస్టర్స్కి ఇచ్చేయాలి. మరి ఇక్కడ ఇన్వెస్టర్ ఏం చేస్తున్నాడు, 50,000 ఉన్నా రియల్ ఎస్టేట్ కొనగలుగుతున్నాడు. అది కూడా కమర్షియల్ రియల్ ఎస్టేట్. కమర్షియల్కి రెంటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 REITs లాస్ట్ ఇన్స్పైట్ ఈ కోవిడ్ టైంలో కూడా వాళ్ళ ఆక్యుపెన్సీ 90% అండ్ అబవ్ ఉంది. వాళ్ళు ఇచ్చిన రెంటల్ ఈల్డ్ ఇయర్లీ 6, 7 and 9 ఇచ్చారు. అంటే ఆన్ యావరేజ్ 7% రెంటల్ వచ్చింది. మరి నేను ఒక ప్రాపర్టీ నేను సొంతంగా కొన్నదానికన్నా REITలో పెట్టి 7 వస్తే గుడ్డే కదా, దీనికన్నా ఎక్కువ వస్తుంది. దీనికి నాకు మేనేజ్మెంట్ హెడేక్ లేదు, లీగల్ హెడేక్ లేదు, నేనేదో సర్చ్ చేసి ఎత్తుక్కొని కొనలేను. అండ్ నాకే సింపుల్ సేమ్ యాజ్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే అది కూడా అప్రిషియేట్ అవుతుంది. మీ యూనిట్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది, మీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడైనా మీరు విత్డ్రా అవ్వచ్చు, పార్షియల్గా, ఫుల్గా. జస్ట్ డీమార్ట్లోకి వెళ్ళి REIT అంటే మీకు కనపడతాయి అవైలబుల్ REITs, కొనుక్కుంటారు, అక్కడ అమ్మేసుకుంటారు. ఒక స్టాక్ కొన్నట్టుగా అమ్మినట్టుగా REITs కొనొచ్చు, అమ్మొచ్చు. ఇట్స్ నథింగ్ బట్ యాజ్ గుడ్ యాజ్ యువర్ ఓనింగ్ ఎ కమర్షియల్ ప్రాపర్టీ, వెల్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. అక్కడ వస్తున్న ఇన్కమ్ మీకు ఇస్తాడు, టెనెంట్ గురించి వరీ లేదు, లీగల్ ఇష్యూస్ మీకు వరీ లేదు. సో ఇప్పుడు 40 లక్షలు పెట్టి నేను ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుక్కొని 12,000 రెంట్ ఎక్స్పెక్ట్ చేసే బదులు ఆ 40 లక్షలు తీసుకెళ్ళి REITలో పెడితే నాకు వాడు 30,000 రెంట్ ఇస్తే ఐఎమ్ హ్యాపీ కదా, వితౌట్ ఎనీ హెడేక్. ఓకే. సో అంటే రామప్రసాద్ గారు, కొంతమంది ఎలా అనుకుంటారంటే, ఇప్పుడు మీరు REIT గురించి చెప్తున్నారు కాబట్టి, అంటే మేము బయట కొనుక్కుంటే మాకే ఉంటుంది కదా మా ఓన్ పేరు మీద, అది మా ఇష్టం కదా, మా ఇష్టం ఉంటే అమ్ముకుంటాం లేకపోతే లేదని. అక్కడ అయితే కొంచెం అంత ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, ఎందుకు అని అలా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే ప్రాసెస్ ఉండదు. బయట కొంటే మీకు ఒక బ్రోకర్ ఉండాలి, మీరు లీగల్ చెక్ చేసుకోవాలి, పక్కనోడు కాస్త జరిగితే వాడితో గొడవ పెట్టుకుని ఒప్పుకుండాలి మీ దగ్గర. ఓకే, పక్కింటోడు చెత్తేస్తే మీరు గొడవ పెట్టుకోవాలి, మీ టెనెంట్ ఇవ్వకపోతే మీరు వసూలు చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, మీకు మొత్తం ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అయిపోతుంది. ఇక్కడ కూడా అండర్లయింగ్ అసెట్ ఇది రియల్ ఎస్టేటే కదా. వీళ్ళు ఒక కమర్షియలే కాదు, REITsలో కొన్ని బ్రూక్ ఫీల్డ్ వాటికి కమర్షియల్ ఈ స్పేస్ ఉంది, పవర్ ప్లాంట్ ఉంది, హోటల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ఎంత డైవర్సిఫైడ్, ఇది సేఫ్ కదా. ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ కొన్నారు, కమర్షియల్ బిల్డింగ్, టెనెంట్ రాకపోతే యువర్ ఇన్ ప్రాబ్లం, ఇన్కమ్ లేదు. ఇక్కడ వీళ్ళకి టెనెంట్ వస్తాడు, ఎందుకు, వీళ్ళంతా MNC కంపెనీస్కి ఇచ్చారు, 7-8 years అగ్రిమెంట్, టైమ్లీ ఇంక్రిమెంట్. వాడు వెకేట్ చేయాలంటే ప్రైవేట్గా నోటీస్ ఇస్తాడు. ఇప్పుడు మీరు అన్న కేసులో నేను REITలో ఎందుకు పెట్టాలి, 45 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నాను, ఒక 9,000కి రెంట్కి ఇచ్చాను. నా బ్యాడ్ లక్, వీడు నా ఫ్లాట్ టెనెంట్ ఏమో 302లో ఉంటున్నాడు, 402 అతనికి ఎవరు రావట్లేదని చెప్పి వాడు 1000 రూపాయలు తక్కువకి ఇస్తాడు. నేను పిలిచి, మీరు ఎంత కడుతున్నారు, 9,000 కదా, 8,000కి ఇస్తాడు అండి, నా దానికి వుడ్ వర్క్ ఉంది అంటాడు. అది చాలు కదా టెనెంట్కి. మనకు ఫోన్ చేసి, సార్ నేను నెక్స్ట్ మంత్ వెకేట్ చేస్తున్నా, వెళ్ళిపోతున్నా అంటాడు. మనం ఆపలేం కదా, నోటీస్ 1 month నోటీసే, గట్టిగా 2 months నోటీస్, 5 ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. సో కమర్షియల్ అలా జరగదు. అలానే మనం కమర్షియల్ ప్రాపర్టీ కొనలేం కదా, చాలా పెద్ద అమౌంట్ కావాలి. ఆ హెడ్ఏక్స్ అన్నీ రిజాల్వ్డ్ REIT ద్వారా. అమౌంట్ ఆన్ టైం పడిపోతుంది. ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ 3 REITs కూడా ఈ డిస్ట్రిబ్యూట్ చేసిన ఇన్కమ్ని ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఆప్ట్ అయ్యారు. వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ పడకుండా కొన్ని వస్తున్నాయి. అప్రిషియేట్ అయిన దానికైతే ట్యాక్స్ పడుతుంది. బట్ ఎలా చూసుకున్నా సరే మీరు డైరెక్ట్గా ఫిజికల్ అసెట్ కొన్నదానికన్నా REITs బెస్ట్. అయితే మీరన్న కండిషన్లో ఉండటానికి ఇల్లు ఖచ్చితంగా కొనుక్కోవాలి. అది రెంట్కి కాదు కదా, దానికి కాదు. రియల్ ఎస్టేట్ అది ఇన్వెస్ట్మెంట్ చూసినప్పుడు డెఫినెట్గా REITని కన్సిడర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటి, మీ ఇన్వెస్ట్మెంట్ కూడా డైవర్సిఫై అవుతుంది కదా. ఇప్పుడు అంతా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పెట్టాను, గోల్డ్ పెట్టాను, అది పెట్టాను అంటే ఇది ఒక డిఫరెంట్ అసెట్ క్లాస్ అన్నట్టే కదా. రియల్ ఎస్టేట్ యాజ్ అన్ అసెట్, ప్రొఫెషనల్లీ మేనేజ్డ్, ఆన్ టైమ్ ఇన్కమ్, విచ్ ఈజ్ ఆబ్వియస్లీ బెటర్ ఇన్కమ్ దెన్ మీరు కొన్న ప్రాపర్టీ కన్నా అన్నిటికంటే తక్కువ లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్తో. అంటే 50,000 ఉంటే కమర్షియల్ ప్రాపర్టీ కొనుక్కొని కూర్చోవచ్చు. అంటే మైండ్ స్పేస్లో మీకు 3 SFT స్పేస్ ఉంది, 50,000 పెడితే ఆ 3 SFTకి పర్ SFT 50 రూపాయలు రెంట్ ఉంటే 150 రూపీస్ రెంట్ వచ్చేస్తుందిగా. ఇంకేం కావాలి? దిస్ ఈజియెస్ట్ వే. మాత్రం వీటికి అంత పాపులారిటీ రాదు. సో ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా డీమ్యాట్ అకౌంట్ అనే ప్లాన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఎస్, అంటే ఇక్కడ కూడా ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ కూడా కొన్నిసార్లు మార్కెట్ పోతే ప్రైస్ పడిపోద్ది. అలానే ఇక్కడ కూడా ఇప్పుడు ఈ 3 of the REITs అనేవి ఫాలో అయినాయి, కానీ ఇన్కమ్ వస్తుంది కదా. మీ ఆబ్జెక్టివ్ ఇన్కమ్ అయితే ఇంక ప్రాబ్లం ఏంటి, వాడు క్వార్టర్లీ ఇస్తున్నాడు కదా. ఇప్పుడు లాస్ట్ 6.2, 7.2 అలా వచ్చాయి. దట్స్ ఎ గుడ్ రిటర్న్, రైట్? సో REITని కన్సిడర్ చేయాలి, ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇంకా అడ్వాన్స్డ్గా మ్యూచువల్ ఫండ్స్ కూడా REITsలోకి వచ్చాయి. ఆల్రెడీ కొటాక్ మ్యూచువల్ ఫండ్, ఫండ్ ఆఫ్ ఫండ్ అని చెప్పి ఇంటర్నేషనల్ REIT లాంచ్ చేశాడు. ఓకే,
ఇంకా అది ఇంకా బెస్ట్ కదా. ఇక్కడ ఆర్ఐఐటీ కొనాలి 50,000 కావాలి. మ్యూచువల్ ఫండ్ ఆర్ఐఐటీ ఆఫర్ చేస్తే మీరు 1,000 రూపాయలు ఉన్న కొనుక్కోవచ్చు, 5,000 రూపాయలు ఉన్న కొనుక్కోవచ్చు. ఫండ్ ఆఫ్ ఫండ్ అని చెప్పి స్టార్టింగ్ అమౌంట్ ఎంత ఉంటుందండి దీంట్లో? ఆర్ఐఐటీ డైరెక్ట్గా కొనాలంటే ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళు 200, 220 అట్లా ఇచ్చారు. సమ్వేర్ అరౌండ్ 50,000-75,000 ఉంది. 50,000కి రియల్ ఎస్టేట్ కొనడం గుడ్డే కాదు. ఓకే, అదే ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ హౌసే ఈ ఆర్ఈఐటీ ఫండ్ స్టార్ట్ చేసింది. ఏ ఫండ్ విత్ ఆర్ఈఐటీ, అది ఇంటర్నేషనల్ ఫండ్ ఆఫ్ ఫండ్ అని పెట్టింది. ఓకే, అదే మ్యూచువల్ ఫండ్ ఫామ్లోకి వస్తే ఇంకా ఈజీ. ఇప్పుడు మీరు కొంటే ఏ బ్రూక్ ఫీల్డ్లో మైండ్ స్పేస్లో కొంటారు, మ్యూచువల్ ఫండ్ ఒకటి 3 కొంటారు. కానీ అక్కడ 1,000 రూపాయలు పెట్టినా కొనేస్తాడు. 5,000 మినిమం లంసమ్ ఇన్వెస్ట్మెంట్, ఎస్ఐపి 1,000 రూపాయలు. ఆ వేలో కూడా ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ కోటాక్ వచ్చింది, స్లోలీ అందరూ వస్తారు. అది ఇంకా బెస్ట్. ఇప్పుడు కోటాక్ కూడా ఇంటర్నేషనల్ ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే ఇంటర్నేషనల్గా ఆర్ఐఐటీస్ ఎప్పుడో ప్రాచుర్యం పొందాయి. యూఎస్లో, యూరోప్లో బాగున్నాయి. ఇప్పుడు వీటి తైవాన్, ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్లో ఆర్ఐఐటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు కోటాక్ మ్యూచువల్ ఫండ్. సో ఆర్ఐఐటీ ఇస్ ఏ గుడ్ ఆప్షన్. మీరు పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేయాలి, ఒక రెగ్యులర్ ఇన్కమ్ కావాలి. ఇప్పుడు మార్కెట్ పడిపోయిన ఇన్కమ్ వస్తుందిగా. మార్కెట్ పడిపోతే మీ ప్రాపర్టీ వాల్యూ పడిపోద్ది, రెంట్ అంత పెద్దగా పడదు. కొంచెం టెనెంట్తో ఇబ్బంది వస్తుంది, కానీ మీరు రెంట్ అయితే తగ్గించడు కదా. రెంట్ లేట్గా ఇస్తాడు మార్కెట్ పడితే, కానీ రెంట్ వస్తుంది కదా. సో కాబట్టి ఆర్ఐఐటీస్ వరకు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. రైట్.